ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అత్యంత ధనికుడైన వ్యక్తి ఎవరు అంటే అందరూ కూడా ఎలాన్ మస్క్ పేరే చెబుతారు. ఈ ఎలాన్ మస్క్ చాలా కంపెనీలకి అధిపతి. దాదాపుగా $260 బిలియన్ కంటే ఎక్కువగానే ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి. అతని ఆస్తి విలువని ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చెప్పాలి అంటే దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల పైనే. అయితే దీన్ని మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలి అంటే ఎలాన్ మస్క్ యొక్క మొత్తం ఆస్తి ఈ ప్రపంచంలోని మొత్తం దేశాలలో దాదాపుగా 75 దేశాల కంటే ఎక్కువ దేశాల యొక్క జీడిపి కంటే ఎక్కువ. అతని దగ్గర ఉన్న ఆస్తితో కొన్ని దేశాలను కూడా కొనుగోలు చేయొచ్చు, అంత ఆస్తి ఉంది. ఒకవేళ దేశాలను కొనుగోలు చేయకుండా జీవితాంతం ఆ డబ్బుని ఖర్చు పెట్టాలనుకున్నా కూడా ఎలాన్ మస్క్ ఖర్చు పెట్టలేడు, ఈవెన్ ఎంత ఎక్స్పెన్సివ్ గా బ్రతికినప్పటికీ కూడా. ప్రస్తుతానికి ఎలాన్ మస్క్ యొక్క వయసు 50 సంవత్సరాలు. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 80 సంవత్సరాల వరకు హ్యాపీగా ఇలాగే బ్రతికాడు అనుకుందాం. సో అంటే అతను ఇంకొక 30 సంవత్సరాల పాటు బ్రతకాల్సి ఉంటుంది. అతని యొక్క ఆస్తి $266 బిలియన్ ప్రస్తుతానికి. సో అతను చనిపోయే సమయానికి ఇంట్రెస్ట్ ని తీసేద్దాం, కేవలం ఈ ఆస్తిని మాత్రమే చూద్దాం. అతను ఒక రోజుకి $25 మిలియన్ కంటే ఎక్కువ అమౌంట్ ని ప్రతిరోజు ఖర్చు పెట్టినట్టయితే అప్పుడు మాత్రమే అతని యొక్క ఆస్తి ఖర్చు అవుతుంది. ఈ సంఖ్య ఒక యావరేజ్ అమెరికన్ తన యొక్క ఎంటైర్ కెరియర్లో సంపాదించే యావరేజ్ ఇన్కమ్ కంటే దాదాపుగా 12 రెట్లు ఎక్కువ. అంత మొత్తాన్ని ఎలాన్ మస్క్ ప్రతిరోజు చెప్పును ఖర్చు పెట్టినట్టయితే అప్పుడు మాత్రమే అతని యొక్క 30 సంవత్సరాల జీవితంలో అతని యొక్క ఆస్తి ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. ఇంకా కొంత మిగిలిపోవచ్చు కూడా, ఎందుకంటే ఈ గ్యాప్లో కూడా ఎలాన్ మస్క్ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాన్ మస్క్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడైన వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు నివసించిన వాళ్లలో అత్యంత ధనికుడైన వ్యక్తి అయితే మాత్రం ఎలాన్ మస్క్ కాదు. నార్మల్ గా చూస్తే ఎక్కువ డిఫరెన్స్ అనిపించకపోవచ్చు, కానీ ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్ చేసినట్టయితే ఈవెన్ క్లోజ్ గా కూడా రాడు ఎలాన్ మస్క్. దానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వ్యక్తి దాదాపుగా $400 బిలియన్ ఆస్తిని కలిగి ఉన్నాడు కాబట్టి. అండ్ ఆ ఆస్తి గురించి కానీ అతని గురించి కానీ ఇప్పటి వరకు ఎవరికి కూడా పెద్దగా తెలియదు. జెఫ్ బెజోస్ యొక్క ఆస్తి కంటే దాదాపుగా 2.5 రెట్లు ఎక్కువ ఆస్తిని కలిగి ఉన్న వ్యక్తి అతను. సో ఈరోజు ఈ వీడియోలో ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అతని పేరు మాన్సా మూసా. ఇతను ఈ ప్రపంచంలోని అత్యంత రిచెస్ట్ పర్సన్. అతని గురించి మీరు ఇప్పటి వరకు వినలేదు అంటే దానికి 2 రీజన్స్ ఉండి ఉండొచ్చు. అందులో మొదటి రీజన్ ఏంటి అంటే అతను దాదాపుగా 750 సంవత్సరాల క్రితం జన్మించాడు. అండ్ రెండవ రీజన్ ఏంటంటే అతను మాలి ఎంపైర్ యొక్క సుల్తాన్. బేసిక్గా ఇండియాలో కావచ్చు లేదంటే వేరే దేశాల్లో కావచ్చు ఈ మాలి ఎంపైర్ గురించి కానీ లేదంటే ఆఫ్రికాలోని పవర్ఫుల్ ఎంపైర్స్ గురించి కానీ పెద్దగా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ మాలి ఎంపైర్ అనేది వెస్టర్న్ ఆఫ్రికాలోని అత్యంత భారీ ఎంపైర్. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో క్రియేట్ అయిన ఎంపైర్స్లో అదే అతి పెద్దది. అండ్ దాని గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. 14వ శతాబ్దం సమయంలో అది దాని యొక్క పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని యొక్క టోటల్ ఏరియా 500,000 స్క్వేర్ మైల్స్ వరకు ఉండేది, అంటే సుమారుగా 5 లక్షల చదరపు మైళ్ళ వరకు ఉండేది. అండ్ దాంట్లో ఉన్న పాపులేషన్ ఈ ప్రపంచంలోని మొత్తం పాపులేషన్లో 5% వరకు ఉండేది. అండ్ అది చాలా అంటే చాలా త్వరగా పాపులారిటీని తెచ్చుకుంది. అండ్ అంతేకాకుండా ఎన్నో జనరేషన్స్ వరకు కావాల్సిన ఆస్తిని కూడా సంపాదించేసుకుంది. అండ్ ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే ఆఫ్రికాలో గోల్డెన్ ఏజ్ ఆఫ్ ట్రేడ్ అనేది నడుస్తున్న సమయంలో జరిగింది. మాలి ఎంపైర్ యొక్క రైజ్ అనేది డబ్బు మీద ఆధారపడి ఉండొచ్చు, కానీ మాలి ఎంపైర్కి ఆ డబ్బు రావడానికి 2 మేజర్ సోర్సెస్ ఉన్నాయి. ఒకటి బంగారం, రెండోది సాల్ట్. ఈ 2 కూడా ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో సప్లై అవుతూ వచ్చేవి. ఒకానొక సమయంలో పురాతన ప్రపంచంలో యూరోప్, ఆఫ్రికా, ఏషియా ఈ 3 ప్రాంతాల్లో దొరికే మొత్తం బంగారంలో సగం బంగారం మాలిలోని 3 గోల్డ్ మైన్స్లోనే దొరికేది. సో అంత భారీ బంగారం దొరికేది అక్కడ. అయితే బంగారం అనేది ఫార్చ్యూన్ అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు, కానీ సాల్ట్ కూడా మేజర్ ఫ్యాక్టర్ అని అనడమే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. దీని కారణంగా అంత డబ్బు ఎలా వస్తుంది అన్న అనుమానం కూడా కలిగి ఉండొచ్చు. కానీ 14వ శతాబ్దం సమయంలో ఆఫ్రికాలోని చాలా భాగాలలో సాల్ట్ అనేది చాలా అంటే చాలా విలువైన కమోడిటీ. సో సరైన బయ్యర్ కనుక ఉన్నట్టయితే కిలో ఉప్పు ఇవ్వడానికి కిలో బంగారాన్ని తీసుకునేవారు. సో అంతటి టఫ్ సిచ్యువేషన్ ఉండేది. ఇలా ఉండడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే సాల్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ హ్యూమన్ డైట్. సో సాల్ట్ లేకుండా ఆల్మోస్ట్ మనుషులు సర్వైవ్ అవడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ సాల్ట్ కారణంగానే ఫుడ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఒక మంచి టేస్ట్కి వస్తుంది. అలాగే ఈ సాల్ట్ను ఉపయోగించి మనం ఫుడ్ ఐటమ్స్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పటి కాలంలో అంటే మనకి రిఫ్రిజిరేటర్లు కనిపిస్తూ ఉన్నాయి. సో వాటిలో మనం ఫుడ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఒకప్పటి కాలంలో ఉప్పును ఉపయోగించే ఈ వస్తువులన్నింటినీ కూడా పాడైపోకుండా కాపాడేవారు. సో అన్ని ప్రాంతాలలోని కూడా సాల్ట్కి చాలా విలువ ఇచ్చేవారు. సో దాని కారణంగా ఈ సాల్ట్ ప్రైస్లెస్గా మారిపోయింది. మరొక వైపు బంగారం అనేది ఆబ్వియస్లీ మెరుస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్రస్తుతం అయితే ఎన్నో రకాల వస్తువుల్లో వాడుతున్నాం. అంటే ఎలక్ట్రానిక్స్లో వాడుతున్నాం, స్పేస్ షిప్స్లో వాడుతున్నాం, ఇంకా ఎన్నింటిలోనో వాడుతున్నాం. సో ఇప్పుడు మనకి దాని యొక్క అసలైన విలువేంటో తెలిసింది. కానీ 14వ శతాబ్దం నాటికి ఈ బంగారాన్ని ఎక్కువగా ఎక్కడ వాడేవారు? కేవలం ఆభరణాల కింద మాత్రమే వాడేవారు, లేదంటే ఇళ్లలో దాచుకోవడానికి మాత్రమే వాడేవారు తప్ప దానికి ఇంత విలువ ఉంటుంది అని అయితే ఆలోచించేవారు కాదు. సో దాని కారణంగానే అంత పెద్ద మొత్తంలో ట్రేడింగ్ జరిగింది. అండ్ దాని కారణంగానే చాలా పెద్ద మొత్తంలో ఆస్తి కూడా ఆ ప్రాంతానికి అయితే వచ్చింది. అయితే మాన్సా మూసా 1280వ సంవత్సరంలో జన్మించాడు. ఆ తర్వాత అతను ఆ ప్రాంతానికి 10వ రూలర్గా మారాడు మాలి ఎంపైర్కి. అతను 1312వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి రూలర్గా మారాడు. నిజానికి అతను పవర్లోకి వచ్చిన విధానం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే అతను ఫస్ట్ ఒక టెంపరీ రూలర్గా సెలెక్ట్ చేయబడ్డాడు. నిజానికి అప్పుడు రూలర్గా ఆ ప్రాంతంలో అబూబకారి కైటాటు అనే ఒక పర్సన్ ఉండేవాడు. కాకపోతే అతను ఆ ప్రాంతాన్ని వదిలేసి అట్లాంటిక్ ఓషన్లో తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు. అట్లాంటిక్ ఓషన్ యొక్క అవతల వైపు ఏముందో తెలుసుకోవడం కోసం అతను తన యొక్క ప్రయాణాన్ని చేపట్టాలనుకున్నాడు. సో ఈ గ్యాప్లో రాజ్యాన్ని ఎవరో ఒకరు కాపాడాలి కాబట్టి అతను మాన్సా మూసాని ఆ ప్రాంతానికి టెంపరీ రాజుగా నియమించాడు. ఆ తర్వాత ఆ ఎంపరర్ 3000 షిప్స్తో ఆ సముద్రంలో తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అండ్ ఈ ప్రాంతంలో తన యొక్క కిరీటాన్ని అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తిని అన్నిటినీ కూడా వదిలేయడం జరిగింది. అయితే ఆ తర్వాత అతని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అంటే అతను మళ్ళీ ఎవరికి కనబడలేదు, అలాగని వేరే ప్రాంతాన్ని చేరుకున్నట్టుగా కూడా ఎక్కడా ఎటువంటి ఆధారము లేదు. కొంతమంది ఏమంటారంటే అతను సౌత్ అమెరికాని చేరుకున్నాడు, ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యాడు, కానీ ఆ తర్వాత కొంతమంది చేతిలో చనిపోయాడని చెబుతారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అయితే ఎప్పుడైతే ఈ రాజు మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదో దాని కారణంగా మాన్సా మూసా పూర్తి స్థాయి రూలర్ అయిపోయాడు. అంటే టెంపరీ రూలర్ నుంచి పర్మనెంట్ రూలర్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఆ ప్రాంతం మీద అతనికే పూర్తిగా ఆధిపత్యం అయితే వచ్చింది. ఆ తర్వాత అతను ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మెల్లిమెల్లిగా విస్తరిస్తూ వచ్చాడు. అలాగే తన దగ్గర ఉన్న సంపదను కూడా పెంచుకుంటూ వచ్చాడు. అండ్ ఒకానొక టైములో అతని దగ్గర ఎంత సంపద ఉందంటే ఈవెన్ వాటిని లెక్కించడానికి మనుషులు కూడా సరిపోయేవారు కాదు, అంత సంపద ఉండేది. అయితే మాన్సా మూసా అంటే అది అతని పూర్తి పేరు అనుకుంటారేమో, కానీ కాదు. మాన్సా అనేది ఫస్ట్ పేరు కాదు. మాన్సా అంటే ఎంపరర్ లేదా సుల్తాన్ అని అర్థం. సో ఆ పేరు వచ్చేలాగా అతని యొక్క మూసా పేరుకి మాన్సా అనే పదాన్ని జోడించారు. అయితే ఆఫ్రికా యొక్క అత్యంత గొప్ప ఎంపైర్స్లో ఒకటైన మాలి ఎంపైర్కి అతను ఎప్పుడైతే పూర్తి స్థాయి రాజయ్యాడో అప్పటి నుంచి కూడా అతని యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. అలాగే అతను ఆలోచించే విధానం కూడా మారిపోయింది. అతను సాధారణంగానే ముస్లిం. సో దాని కారణంగా అతను ప్రతి ఏడాది కూడా ఖచ్చితంగా హజ్ యాత్రను అయితే చేపట్టాల్సి ఉంటుంది. అంటే మక్కాకి అతని యొక్క ప్రయాణాన్ని అయితే చేపట్టాల్సి ఉంటుంది. ఈ మక్కా అనేది ఇస్లాం యొక్క 5 పిల్లర్స్లో ఒకటి. అయితే ఆ మక్కా ప్రయాణం కోసం అతను నేరుగా వెళ్ళడానికి కుదరక కొండ ప్రాంతాలన్నింటినీ కూడా తప్పించుకొని వెళ్ళడానికి ఆఫ్రికా మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ చుట్టూ తిరిగి వెళ్ళేవాడు. సో ఆ టైంలో అతను ఒక ప్రయాణాన్ని చేపట్టేవాడు మాలి నుంచి అరేబియన్ పెనిన్సులా వరకు. అది ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జర్నీస్. ఇటువంటి జర్నీని అంతకుముందు ఎప్పుడు కూడా ఒక మనిషి చేయలేదు, భవిష్యత్తులో కూడా చేస్తాడన్న నమ్మకం అయితే లేదు. అయితే ఒక మనిషి అంటే అతను ఒక్కడే వెళతారనుకోకండి. అతనితో పాటుగా 60,000 మంది మనుషులు, అంటే మగవాళ్ళు మరియు ఆడవాళ్ళు, 100 ఏనుగులు, 80 ఒంటెలు, 500 మంది హైలీ ట్రైన్డ్ వారియర్స్, వీళ్లతో పాటుగా ఫుడ్, వాటరు, యానిమల్స్ వీటన్నింటినీ కూడా తినడానికి తీసుకొని వెళుతూ ఉంటారు. సో మాన్సా మూసా దాదాపుగా 2700 మైళ్ళ పాటు ప్రయాణించి ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటాడు. అండ్ ఆ టైములో అతని యొక్క మొత్తం పరివారం అంతా కూడా ఒక నగరంలా కనిపిస్తుంది. అంటే మొత్తం కనుచూపు మేర స్ప్రెడ్ అయిపోయి కనిపిస్తూ అదే ఒక మినీ నగరంలా కనిపిస్తూ ఉంటుంది. మనలో చాలా మందికి సాధారణంగా దానగుణం ఉంటుంది. దాని కారణంగా కొంత అమౌంట్లని దానం చేస్తూ ఉంటారు. అయితే మాన్సా మూసా కూడా అటువంటి దానగుణపరుడే, కానీ మనం అనుకుంటున్నట్టుగా కాదు, చాలా పెద్ద మొత్తంలో దానాలు చేస్తూ ఉంటాడు. అయితే దాని గురించి చెప్పాలంటే ముందు అతను తనతో పాటుగా తీసుకొని వెళ్ళే ఎక్స్ట్రా క్యాష్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా క్యాష్ అంటే ఏంటంటే ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎంత మొత్తం అయితే అవసరమవుతుందో అది కాకుండా ఎక్స్ట్రా క్యాష్ అనమాట. కాకపోతే దీన్ని డబ్బు రూపేణా తీసుకొని వెళ్ళేవాడు కాదు, మొత్తం బంగారం రూపేణా తీసుకొని వెళ్ళేవాడు. సో ఆ బంగారం మొత్తాన్ని కూడా తనతో పాటుగా తీసుకొని వెళుతూ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకునేవాడు ఎప్పుడైనా కావాల్సి వచ్చినట్టయితే. అయితే అతను తీసుకొని వెళ్ళే మొత్తం బంగారం ఎంతో తెలుసా? 21,000 కిలోగ్రాముల సాలిడ్ గోల్డ్, అంటే నాణ్యాల రూపంలో లేదంటే ముక్కల రూపంలో తీసుకొని వెళ్ళేవారు.
అయితే అంత పెద్ద మొత్తాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేసేవారు అనే ఒక ఆశ్చర్యం కూడా మీకు కలగచ్చు. దానికి ఏం చేసేవారంటే మనుషులను ఉపయోగించేవారు. ఎందుకంటే అంత మొత్తంలో బంగారాన్ని ఒక బాక్స్లోనో లేదంటే ఒక జంతువు మీద పెట్టడం అంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి కొంతమంది స్లేవ్స్ని కూడా తీసుకుని వెళ్ళేవారు. దాదాపుగా 12,000 మంది స్లేవ్స్ ఉండేవారు. ఒక్కొక్కరు కూడా 2 కిలోగ్రాముల బంగారాన్ని తమ భుజాల మీద మోసుకుంటూ ముందుకు నడుస్తూ వచ్చేవారు ఈ రాజుగారితో పాటుగా. అయితే మాన్సా మూసా కొన్ని వేల కిలోగ్రాముల గోల్డ్ డస్ట్ని కూడా తనతో పాటుగా తీసుకొని వెళ్ళేవాడు. నిజానికి అతని యొక్క రాజ్యంలో దాన్ని కరెన్సీగా ఉపయోగించేవారు. అప్పట్లో దాన్ని కూడా చాలా పెద్ద మొత్తంలో తీసుకొని వెళ్ళేవాడు. అయితే అప్పట్లో ఇటువంటి దాన్ని అంతకుముందు ఎవరూ కూడా చూసిందైతే లేదు. కానీ మాన్సా మూసా మాత్రం తన యొక్క మక్కా ట్రిప్లో భాగంగా వీటన్నిటిని కూడా ప్రజలకి చూపించేవాడు. అయితే నిజానికి మాన్సా మూసా యొక్క ఆలోచనలు మనం అనుకున్న దానికంటే చాలా అంటే చాలా గొప్పగా ఉంటాయి. అతను ఈ బంగారం మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళేది తన అవసరాల కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఇస్లాంలో జకాత్ అనే మరొక పిల్లర్ కూడా ఉంటుంది. ఈ పిల్లర్ చారిటీకి సంబంధించింది కదా. మాన్సా మూసా కూడా అంతే. అతను బంగారాన్ని తనతో పాటుగా తీసుకుని వెళ్ళేది తన కోసం కాదు, మార్గ మధ్యంలో ఎవరైనా పేదవాళ్ళు కనిపించినట్టయితే వాళ్ళకి ఇచ్చేసేయడం కోసం. ఆ మార్గ మధ్యంలో ఎవరు కనబడితే వాళ్ళకి ఎంత అడిగితే అంత ఆ బంగారం మొత్తాన్ని ఇచ్చేస్తూ వచ్చేవాడు. సో అతని కారణంగానే నార్త్ ఆఫ్రికాలో మరియు ముఖ్యంగా వెస్టర్న్ పెనిన్సులాలో చాలా పెద్ద మొత్తంలో గోల్డ్ క్రాష్ అనేది వచ్చింది. మెయిన్గా కైరో, మెదీనా, మక్కా ఈ ప్రాంతాలలో గోల్డ్ ట్రేడింగ్ చాలా ఎక్కువగా జరిగేది. కానీ ఎప్పుడైతే ఇతను వస్తున్నాడని తెలిసిందో ప్రజలందరూ కూడా అతని దగ్గరికి చేరి అతన్ని అడిగి ఆ బంగారాన్ని తీసుకొని ఆ తర్వాత ఆ బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటిని కొనుగోలు చేసుకునేవారు. సో దీని కారణంగా ఆ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో క్రైసిస్ వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి కాలంలో మిస్టర్ బీస్ట్ అనమాట. అండ్ అతని యొక్క మంచితనం, అతని యొక్క గొప్పతనం కేవలం బంగారం విషయంలో మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల్లో కూడా ఉండేది. మాన్సా మూసా తన యొక్క బిలీఫ్స్ని ప్రపంచం మొత్తానికి కూడా స్ప్రెడ్ చేయాలనుకునేవాడు. సో అతని దగ్గర చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఉంది కాబట్టి కేవలం మాటల ద్వారా మాత్రమే వాటిని స్ప్రెడ్ చేయడం కాకుండా ఆ ట్రెడిషన్ని ప్రపంచం మొత్తానికి ఈవెన్ కళ్ళ ముందు కనిపించేలా స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. దీనికోసం అతను ఏం చేసేవాడంటే ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి ఫ్రైడే కూడా అతను ఏ ప్రాంతంలో అయినా ఉండనివ్వండి, ఎటువంటి పరిస్థితుల మధ్య అయినా ఉండనివ్వండి, ఎక్కడైనా ఉండనివ్వండి, ఒక మసీదుని ఆ ప్రాంతంలో నిర్మించేసేవాడు. అతని యొక్క ట్రిప్ దాదాపుగా 2 సంవత్సరాల సమయం అయితే తీసుకుంటుంది. సో 2 సంవత్సరాలలో వారానికి ఒకటి చెప్పున ఎన్ని మసీదులు నిర్మించి ఉంటాడో మీరే ఆలోచించుకోండి. సో ఇలాగా ఎన్నో రకాలుగా ఆయన తన దగ్గర ఉన్న డబ్బుని వేరు రకాల కాజెస్ కోసం ఉపయోగించేవాడు. అంతేగాని తన స్వార్థానికైతే ఎక్కువగా ఉపయోగించుకోలేదు. అయితే మాన్సా మూసా ఎప్పుడైతే మాలి ఎంపైర్ని రూల్ చేసి చనిపోయాడో అతనికి సంబంధించిన చరిత్ర కూడా అప్పుడే చనిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఎగ్జాక్ట్గా మనకి చరిత్రని అందించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. దాని కారణంగా అతని గురించి మనకైతే పూర్తిగా తెలియలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏమంటారంటే అతని యొక్క ఇంటెన్షన్స్ తన యొక్క డబ్బు మొత్తాన్ని కూడా ప్రపంచం మొత్తానికి చూపించడం, తన యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకునేలా చేయడం, ఈ ఉద్దేశంతోనే అతను ఇవన్నీ చేశాడని చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమో అతనిలో స్పిరిచువల్ థాట్స్ చాలా ఎక్కువ, అలాగే అతనిలో మానవతా గుణం, సేవ చేయాలి, అలాగే సాయం చేయాలి అనే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది, అందుకని అతను ఇదంతా కూడా చేశాడని అయితే నమ్ముతూ ఉంటారు. ఇలాగ వేరు రకాల అభిప్రాయాలు అయితే వినిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క మాట అయితే వాస్తవం, అతను చాలా పెద్ద మొత్తంలో మనుషుల కోసం, పేదవాళ్ళ కోసం బంగారాన్ని ఖర్చు పెట్టాడు. అండ్ దాని కారణంగానే అతనికి మరియు అతని యొక్క ప్రాంతానికి కూడా అప్పటి కాలం నాటి మ్యాప్స్లో చాలా ముఖ్యమైన స్థానం దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పటి కాలం నాటికి చెందిన అంటే 14వ శతాబ్దానికి చెందిన ఒక ముఖ్యమైన మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ పేరు కాటలాన్ అట్లాస్. ఈ కాటలాన్ అట్లాస్లో మనకి ఇతను చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాడు మాన్సా మూసా. అలాగే అతని చేతిలో ఒక బంగారపు కాయిన్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అతని సామ్రాజ్యం కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అతనికి ఇంత భారీ స్థాయిలో పేరు వచ్చింది అంటే అతని యొక్క మక్కా ప్రయాణమే. ఈ ప్రయాణంలో అతను చేసిన మంచి పనులే. వీటన్నిటి కారణంగా అతనికి, అతని సామ్రాజ్యానికి కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. అండ్ దీన్ని అతను తన స్వార్థానికి కూడా వాడుకునేవాడు. అంటే ఆ ప్రాంతంలో సహాయం చేస్తున్నట్టుగానే చేస్తూ వాళ్ళలో కొంతమందిని రిక్రూట్మెంట్ క్యాంపెయిన్లో భాగంగా తన యొక్క సైన్యంలోకి చేర్చుకునేవాడు. అలాగే తన యొక్క సైన్యాన్ని కూడా బలపరుస్తూ వచ్చేవాడు. సో ఇలాగా 1 కాదు 2 కాదు ఎన్నో రకాల పనులు చేస్తూ చాలా పెద్ద మొత్తంలో సపోర్టర్స్ని అయితే పెంచుకుంటూ వచ్చాడు. అండ్ ప్రజలు కూడా అతని విజయాన్ని వాళ్ళ విజయంగా భావించి ఆనందించే సిచ్యువేషన్ అయితే తీసుకొని వచ్చాడు. అయితే ఆ హజ్ యాత్రని కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి తన యొక్క సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మాన్సా మూసా బంగారపు పొడిని అంటే గోల్డ్ డస్ట్ని తన యొక్క ప్రాంతానికి సంబంధించిన సరిహద్దులు మొత్తంగా జల్లేవాడు.
నిజానికి ఇలా చేయడం అవసరం లేదు, కేవలం తన యొక్క డబ్బు మరియు తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నాడని అయితే చాలామంది దీన్ని చూసి కూడా అభిప్రాయపడ్డారు. బట్ అతను ఏంటంటే ఎన్నో మసీదుల్ని, ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని వీటన్నింటినీ కూడా నిర్మిస్తూ వెళ్ళిపోయాడు అలా కంటిన్యూస్గా, ఎవరు ఎన్ననుకుంటున్నా పట్టించుకోకుండా. అండ్ మాన్సా మూసాకి ఒక పర్టికులర్ ప్రాంతం మీద అటెన్షన్ చాలా ఎక్కువగా ఉండేది. ఆ ప్రాంతం పేరు టింబుక్టు. ఈ టింబుక్టు అనే ప్రాంతం గురించి కూడా మనం ఇప్పటివరకు విని ఉండం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి గూగుల్ మ్యాప్స్లో కూడా ఎక్కడా కనిపించదు. చాలామంది దీని గురించి ఏమని చెబుతారంటే ఇది కూడా అట్లాంటిస్, ఎల్ డొరాడో వంటి ఒక అద్భుతమైన మాన్సా మూసా సిటీ అని, దీంట్లో మొత్తం బంగారమే ఉంటుందని చెబుతూ ఉంటారు. కాకపోతే మరికొంతమంది ఏమో ఇది ఒక మిథికల్ సిటీ అని అయితే అభిప్రాయపడుతూ ఉంటారు. ప్రస్తుతానికైతే టింబుక్టు అనే పదాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దూరం అనే పదానికి, రిమోట్ లొకేషన్ అనే పదానికి మీనింగ్గా ఉపయోగిస్తున్నారు. కానీ ఒకటైతే వాస్తవం, అతను బ్రతికి ఉన్న సమయంలో మాత్రం నిజంగా అతనికి చాలా అంటే చాలా అద్భుతమైన పేరు వచ్చింది. అతని కారణంగా ఆ రాజ్యానికి కూడా పేరు వచ్చింది. సో వాళ్ళందరూ కూడా మాన్సా మూసాకి ఇప్పటికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటారు. కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏంటి అంటే అతను మక్కాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్న సమయంలో ఈ టింబుక్టు అనే ప్రాంతాన్ని గమనించాడని, ఆ తర్వాత దాని మీద ఫోకస్ చేసి దాన్ని ఆఫ్రికాలోని అత్యంత ముఖ్యమైన ట్రేడ్ సెంటర్గా మార్చేశాడని, ట్రేడ్, కల్చర్, రిలీజన్ ఇలాగా అన్నీ కూడా ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా వేగంగా అభివృద్ధి చెందాయని, దీనికి అందరికీ కూడా మాన్సా మూసాయే కారణమని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. అలాగే మాన్సా మూసా దాదాపుగా 200 కిలోగ్రాముల సాలిడ్ గోల్డ్ని పే చేసి కొనుగోలు చేసిన జింగుర్బర్ అనే ఒక మసీదు ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. ఇది ఇప్పటికీ కూడా మాన్సా మూసా యొక్క ఆలోచన విధానానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇది టింబుక్టు యూనివర్సిటీలో ఒక భాగంగా ఉంది. ఒకనొక టైంలో ఈ ప్రాంతంలో సుమారుగా 25,000 మంది విద్యార్థులు తమకు కావాల్సిన నాలెడ్జ్ని తెచ్చుకునేవారు. అండ్ కొన్ని మిలియన్స్ ఆఫ్ బుక్స్ ఈ ప్రాంతంలో ఉండేవనైతే చరిత్ర చెబుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా నలంద యూనివర్సిటీ అంత పెద్దదైతే కాదు, నలంద యూనివర్సిటీ దీనికంటే చాలా పెద్దది. సో మాన్సా మూసా యొక్క కాలంలో యూరోప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆఫ్రికా అనేది పూర్తిగా వెనకబడి ఉన్న ప్రాంతం, కల్చర్ విషయంలో అసలు దానికి ఎటువంటి నాలెడ్జ్ లేదు అని అనుకుంటున్న టైంలో ఆఫ్రికాకి చాలా పెద్ద మొత్తంలో కల్చర్ని నేర్పించి ఆఫ్రికా యొక్క జీవన విధానాన్ని మార్చేశాడు మాన్సా మూసా. మాన్సా మూసా యొక్క ఆస్తిని ఇప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఎవరు కూడా క్యాల్కులేట్ చేయలేకపోయారు. ఈవెన్ ఇన్ఫ్లేషన్ని యాడ్ చేసినప్పటికీ కూడా మాన్సా మూసా యొక్క ఆస్తి $400 బిలియన్ కంటే ఎక్కువే ఉంటుందనేది రీసెర్చర్ల యొక్క ఆలోచన. అంటే నార్వే మరియు ఐర్లాండ్ యొక్క జీడిపిల కంటే ఎక్కువే అని చెప్పుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా పెద్ద సంఖ్య. బట్ అతని యొక్క ఆస్తి ఎగ్జాక్ట్గా ఎంత అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ అదంత ఇంపార్టెంట్ కాదని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే అతని యొక్క ఆలోచనల గురించి, అతని యొక్క జీవన విధానం గురించి, అలాగే అతని యొక్క మంచితనం గురించి మనకు తెలిసింది కాబట్టి అతని యొక్క ఆస్తి ఎగ్జాక్ట్ సంఖ్య మనకు తెలియకపోయినా కూడా ప్రాబ్లం లేదని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బట్ అతను చనిపోయిన తర్వాత అతనికి సంబంధించిన హిస్టరీ కూడా మనకి కనిపించకుండా మాయమైపోయింది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.